ఘుమఘుమలాడే వెజిటేబుల్ పలావ్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకొని అరగంట వరకు నానబెట్టి తీసుకోండి. వెజిటేబుల్ పలావ్ అంటే కంపల్సరీగా వెజ్జీస్ అన్ని ఉండాలి కదా. ఈ విధంగా సన్నగా చాప్ చేసి తీసుకోండి. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పాత్ర పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసి పలావ్ దినుసులు వేసి బాగా వేయించుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి వేయించుకోండి. కట్ చేసుకున్న బంగాళదుంప, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ వేసి దూరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసి బాగా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసి వన్స్ మిక్స్ చేసుకొని మూతతో క్లోజ్ చేసేసి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఉప్పు వేయడం వల్ల ఇవి త్వరగా మగ్గిపోతాయండి. గుప్పెడు పుదీనా, కరివేపాకు కూడా వేసి వన్స్ బాగా మిక్స్ చేసుకొని మూతతో క్లోజ్ చేసి మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోకి 4 నుంచి 5 స్పూన్లు అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ వేసి వన్స్ మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత 3 గ్లాసుల వరకు నీళ్లు అయితే యాడ్ చేసుకోవాలి. నానపెట్టుకున్న 2 గ్లాసులు బాస్మతి రైస్ ని ఈ విధంగా యాడ్ చేసి వన్స్ మిక్స్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి రైస్ కుక్కర్ లో పెట్టి ఉడికించుకుంటే పర్ఫెక్ట్ గా ఉడికిపోతుందండి. పొడి పొడిలాడే వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.